చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్కు ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి. నూలుకుంట గ్రామానికి వెళ్లిన భరత్ను గ్రామస్తులు నిలదీశారు. 4 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం తమ గ్రామానికి ఏం చేసిందో చెప్పాలని స్థానికులు నిలదీశారు. గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దని గ్రామస్తులు మండిపడ్డారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ భరత్కు ప్రజల నుంచి నిరసన సెగ తాకింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ఇవాళ నూలుకుంట గ్రామంలో గడప గడపకు కార్యక్రమానికి హాజరు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో నూలుకుంట గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఆయన అడ్డుకున్నారు. మా గ్రామానికి రావద్దని చెప్పేసి ఆయనకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఆయన గ్రామంలో పర్యటించకుండా గ్రామస్తులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 4 ఏళ్లుగా వైసీపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ తమ గ్రామానికి ఏది చేయలేదు అని చెప్పి గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గ్రామంలో తిరగొద్దు తలపడుపు కార్యక్రమానికి రావద్దని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో ఒకానొక దశలో గ్రామస్తులకి అక్కడ ఉన్నటువంటి భరత్ కి సంబంధించినటువంటి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిపించడం ఒక విపరీత పరిస్థితి చోటు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు గ్రామస్తుల్ని అడ్డుకొని కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా గ్రామస్తులు అందుకు అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి ఎమ్మెల్సీ భరత్ వెనుదిరిగినటువంటి చేశారు. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట చెప్తున్నాడు వైనాట్ 175 అని చెప్పేసి కుప్పంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చూస్తే వైసీపీ గడప గడప కార్యక్రమంలో కుప్పంలో ఉన్నటువంటి ఏదైతే అనేక గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న ఈ నేపథ్యంలోనే నూలుకుంట గ్రామంలో ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనతో వైసీపీకి ఒక రకంగా శాతం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.